హాయ్ గైస్, నందమూరి అభిమానులకు డేట్ 15th ఫ్రైడే రోజు 2 సెలబ్రేషన్ ఉండబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒకటి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఎన్బీకే 109 టీజర్ టైటిల్ రాబోతుంది మార్నింగ్ ఫ్రైడే రోజే 10:30కి. ఇక ఈవినింగ్ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో సెలబ్రేషన్, బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఉండబోతుంది. దేవర మూవీ 50 days సెలబ్రేషన్. ఆల్రెడీ అభిమానులు గెట్ రెడీ అంటున్నారు. ఈ 2 విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సీతారా ఎంటర్టైన్మెంట్, ఇలాంటి సక్సెస్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న ఎన్బీకే 109 టైటిల్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ మధ్యకాలంలో బాలకృష్ణకు కరెక్ట్ టైటిల్ పడుతున్నాయి. వీరసింహారెడ్డి కానీ, అఖండ కానీ, భగవంత్ కేసరి కానీ సబ్జెక్టుకు తగ్గట్టు టైటిల్ పర్ఫెక్ట్ కుదిరి బాలకృష్ణ లుక్ ఎప్పుడైతే అభిమానులకు నచ్చుతుందో ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అనే సెంటిమెంట్ కూడా గత కొంత కాలం నుంచి నడుస్తూనే ఉంది. ఇంకా టీజర్లో బాలకృష్ణ లుక్ ఎలా ఉండబోతుంది, బాలకృష్ణ 2 క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు, ఫ్లాష్ బ్యాక్ కూడా ఏ విధంగా ఉండబోతుంది, బాలకృష్ణ లుక్ అభిమానులకు నచ్చింది అంటే టీజర్ పగిలిపోయినట్టే. అలాంటి క్యూరియాసిటీ అయితే టీజర్ ఎలా ఉండబోతుంది, టైటిల్ మాస్ పవర్ఫుల్ టైటిల్ ఏ విధంగా ఉండబోతుంది, సినిమా ఇండస్ట్రీలతో పాటు అభిమానులు అయితే హ్యాట్రిక్ తర్వాత వస్తుంది కాబట్టి అభిమానుల క్యూరియాసిటీ నెక్స్ట్ రేంజ్లోనే ఉంది. వీరమాస్ అని, డాక్ మహారాజా అని, సర్కార్ సీతారామరాజు అని రకరకాల టైటిల్ వినపడుతున్నాయి. ఏదేమైనా కానీ పర్ఫెక్ట్గా బాలకృష్ణ స్థాయికి తగ్గ టైటిలే ఉండబోతుంది అన్నట్టు మనకు అర్థమైంది. ఆ టైటిల్ గ్రాఫిక్స్ వరకు కూడా కొద్దిగా డిలే అవడం వల్లనే టీజర్ కూడా డిలే అయింది. 15వ తారీఖు మార్నింగ్ 10:30 ఎన్బీకే 109 టైటిల్ రాబోతుంది. అది ఒక టీజర్ టైటిల్ లాంచ్ ఈవెంట్ కూడా పెట్టారు సీతారా ఎంటర్టైన్మెంట్. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఎంబి థియేటర్లో మార్నింగ్ 10 గంటలకే టీజర్ టైటిల్ ఉండబోతుంది. అభిమానుల సమక్షంలోనే థియేటర్లో మాత్రం 100% ఫుల్ ఎంజాయ్, ఫుల్ బజ్ క్రియేట్ చేస్తుంది. టైటిల్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది, బాలకృష్ణ స్థాయికి తగ్గట్టే ఉంది. టైటిల్ టీజర్ పగిలిపోయింది, బ్రహ్మాండంగా కట్ చేశాడు. బాబీ కోహ్లీ బాలకృష్ణ ఇచ్చిన నమ్మకాన్ని 100% నిలబెట్టుకున్నాడు అనే టాక్ అయితే వినబడుతుంది. ఇంకా రాబోయే సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ సింహగర్జన మరొక్కసారి జూలు విధిల్చడం ఖాయమనే టాక్ అయితే వినబడుతుంది. వెయిటింగ్, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తారా లేకపోతే ఆఫ్టర్ టీజర్ తర్వాత రిలీజ్ డేట్ వస్తుంది అనేది. టీజర్ టైటిల్ మాత్రం పవర్ఫుల్గా ఉండబోతుంది. బాలకృష్ణ కెరీర్లో మరొక బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే వినపడుతుంది. ఇక నందమూరి అభిమానులు చాలా రోజుల తర్వాత బిగ్గెస్ట్ సెలబ్రేషన్. దేవర మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం, కని విని ఎరగని ప్రభంజనం. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్ టైమ్ నెంబర్ 1 రికార్డు, నైజాంలో నెంబర్ 2 రికార్డు, సంచలనమైన షేర్ సాధించింది 2 తెలుగు రాష్ట్రాల్లో. డే 1 ఓపెనింగ్స్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో RRR మూవీ తర్వాత టాప్ 2 రికార్డు సాధించిందంటే ఎంతమంది రిలీజ్ కంటే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, రకరకాల కుట్రలు బన్ని యావరేజ్ అని ఎంతమంది ఎన్ని విధాల వాగినా కానీ దేవర ఎన్టీఆర్ మాస్ పవర్ ఏంటో, ఎన్టీఆర్ స్టామినా ఏంటో, సినిమా టాక్ ఏ విధంగా ఉన్నా కానీ ఎన్టీఆర్ స్టార్ బలంతో ఎంత రేంజ్కి వెళ్తుంది అనేది దేవర నిరూపించింది. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో నెంబర్ ఆఫ్ సెంటర్లో ఫ్రైడే రోజు ఈవినింగ్ 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఉండబోతుంది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ సెలబ్రేషన్. ఈ మధ్య కాలంలో 50 days సెలబ్రేషన్స్ ఏ మూవీకి లేవు. RRR మూవీ తర్వాత మళ్ళీ దేవర మూవీ నెంబర్ ఆఫ్ సెంటర్లో 2 తెలుగు రాష్ట్రాల్లో 50 days సెలబ్రేషన్ అంటే ఇది అరుదైన రికార్డు. ఆల్రెడీ కొన్ని చోట్ల అయితే ఫ్రైడే రోజు సాయంత్రం 6 గంటలకు కానీ 9 గంటలకు కానీ హౌస్ఫుల్ బోట్స్ పడ్డాయి. 2 days బిఫోర్ అంటే ఊసకోత రికార్డు. ఫ్రైడే రోజు సుదర్శన్ 35లో 4 shows ఫుల్ అయినాయంటే ఇప్పటి నుంచి అంటే అంత బ్రహ్మాండమైన రెస్పాన్స్. 50వ రోజు థియేటర్లో దేవర మూవీ చూడాలని ఫ్యాన్స్ సెలబ్రేట్ కానీ సాంగ్స్ కోసం అయితే అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఫ్రైడే రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబోతుంది. గెట్ రెడీ ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకొని ఎప్పుడు ఫ్రైడే వస్తుందని అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ 50 రోజుల వేడుక అనేది దేవర మూవీతో స్టార్ట్ కాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. గెట్ రెడీ ఫ్రైడే దేవర సెలబ్రేషన్.